అందరికీ నమస్కారం. నీలో ఎవరో కోటీశ్వరుడు మా చిత్రం వెనకాల పోస్టర్ ఇస్తున్నారు. హీరో నువ్వా నేనా, అదే అర్థమవుతుంది అన్నమాట సినిమా సబ్జెక్టు. పృథ్వీ, నవీన్ చంద్ర, సలోని, శృతి శోధి వాళ్ళ మెయిన్ రోల్స్. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ప్రేక్షకులందరూ ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా వచ్చి 2 గంటలు ఆహ్లాదకరంగా వినోదాన్ని వాళ్ళు ఇస్తుందన్నమాట మా సినిమా. ఈ సినిమా మొత్తం అయిపోయింది. సెన్సర్ కూడా ఈ వీక్లో సెన్సర్ అయిపోయింది. యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సర్ సభ్యులు కూడా అన్నారు, ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ సినిమా మేము చూడలేదని వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారు. ప్రతి సినిమా ప్రతి ప్రొడ్యూసర్లో చెప్తుంటారు, మీరు అలా అనుకోకూడదు. ఇది నిజంగా వాళ్ళు అభినందించిన సినిమా. అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుందని. యూఏ సర్టిఫికెట్ చిన్న 2-3 మ్యూట్ షోలు ఇచ్చారు. మొత్తం అంతా అయిపోయింది. నవంబర్ 25 మనం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. సో మీ అందరూ సహకారంతో ఈ సినిమా ప్రజల దగ్గరికి చేర్చి ప్రజలు ఈ సినిమాను ఆదరించి సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను. ఇలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో 2017లో నాకు పెద్ద భారీ అంటే మొత్తం ఇయర్ అంతా బిజీగా ఉండే ప్రాజెక్టులు ఉన్నాయి. సో మీ అందరి సహకారంతో 2017లోని ప్రాజెక్టులు కూడాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రజల ముందు తీసుకొస్తానని ఆశిస్తున్నాను. 2017లో 3 హీరోలతోటి ఉన్నాయి. ఫస్ట్ నితిన్ యాక్చువల్లీ నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అంతకుముందు సినిమా లేట్ అవ్వడం వల్ల ఆ సినిమా కొంచెం ఒక 5-6 మంత్స్ లేట్ అవుతుంది. సో ఈ మధ్యలో నాగశౌర్యతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం. తర్వాత గోపిచంద్ గారు కూడా ఒక మంచి సబ్జెక్టు నాకు చెప్పి మీరు చేయగలరని అడిగారు. సో అది కూడాను ప్లాన్ చేస్తున్నాం. అంటే నాగశౌర్యతో ఒకటి, నితిన్తో ఒకటి, గోపిచంద్తో ఒకటి 2017లో ఉంటాయి. కథలు, డైరెక్టర్ని ఇవన్నీ మేము పరిశీలించి ఇవన్నీ ఫైనలైజ్ చేస్తున్నాం. తర్వాత మిగతా విశేషాలు తెలియవస్తాను. గోపిచంద్ గారితో అయితే కథ ఆయనకి నచ్చింది, నాకు నచ్చింది కథ ఉంది. కానీ మిగతా విశేషాలు కొంచెం తర్వాత కరెక్ట్ టైంలో చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. మిగతావి కథలు షార్ట్ లిస్ట్ చేసాం. నాగశౌర్య సినిమాకి కానీ నితిన్ సినిమాకి కానీ షార్ట్ లిస్ట్ చేసాం. షార్ట్ లిస్ట్లో అంతగా హీరోకి మాకు అందరికీ నచ్చిన సినిమా చూసి అప్పుడు డైరెక్ట్ నేను చేద్దామని ఐడియా. అందువల్లే సినిమా ఫీల్డ్ అంటే కొంచెం రిస్కీ అంటారు, చాలా ధైర్యం ఉండాలి, రిస్కీ ఫీల్డ్. అయినా సరే ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉండటం వల్ల ఈ 2007లో స్టార్ట్ అయింది మా ఈ ట్రావెల్. ఫస్ట్ టాస్ సినిమా నేను కో-ప్రొడ్యూసర్ చేశాను 2007లో. 2009లో అధినేత చేశాము. 2010లో ఏమైంది ఈవేళ. 2014లో ప్యార్మే పడిపోయానే. 2015లో బెంగాల్ టైగర్. ఇప్పుడు 2016లో మీలో ఎవరు కోటీశ్వరుడు. సో ఫారెన్లో ఉన్నా నాకు మా కంపెనీ యాక్చువల్లీ ఈజ్ ఎ కార్పొరేట్ కంపెనీ స్టైల్లో నడుస్తుంది. మాకు లాట్ ఆఫ్ మేనేజర్స్, ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ ఫీల్డ్ తోటి, డిజిటల్ తోటి ఏం జరుగుతుందని ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. మనం ఇండియాలో ఉన్నా, కెన్యాలో ఉన్నా, యూఎస్లో ఉన్నా మొత్తం టచ్లో ఉంటాం. సో వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళ సహకారంతో అక్కడ పనులు జరుగుతుంటాయి. సినిమా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను అనమాట. మెయిన్ బిజినెస్ యాక్చువల్లీ ఐఎమ్ ఎన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. ఒక గ్రూప్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంటాను. మెయిన్ హెడ్ క్వార్టర్స్ కెన్యా, ఉగండాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. యూకేలో కూడా మా గ్రూప్కి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. గ్రూప్కి నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉంటాను అనమాట. నేను అక్కడ బిజినెస్ కూడా చూసుకోవాలి, ఇక్కడ సినిమాలు కూడా చూసుకోవాలి. సో మధ్యలో ఒకటి ట్రై చేసాము, బట్ సంభవం అన్నీ కలవాలి కదా, సబ్జెక్టు, డైరెక్టర్, హీరో అన్నీ కలవాలి. సో నేను సినిమా తప్పకుండా చేయాలని చేయను. సినిమా అన్నీ చక్కగా కుదిరితేనే సినిమా తీస్తానమాట. లేదా సంవత్సరానికి 2 చేయాలి, సంవత్సరానికి 1 చేయాలి, సంవత్సరానికి 3 చేయాలని ఒక టార్గెట్ లాంటిది లేకుండా మనకి మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టరు, దానికి యాప్ట్ ఉన్న హీరో దొరికితే, నేను సబ్జెక్ట్ ఇంపార్టెన్స్, ఫస్ట్ సబ్జెక్ట్ నచ్చితే దాని డైరెక్టర్ ఎవరు, దానికి హీరో ఎవరు ప్రయత్నిస్తాను అనమాట. యాక్చువల్లీ బెంగాల్ టైగర్ తర్వాత నితిన్తో చేయవలసి ఉందన్న సినిమా ఆ తర్వాత. సో నితిన్ ఆ హిట్ ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి సినిమా చేయడానికి ఒక
కాంపిటెంట్ డైరెక్టర్, మంచి డైరెక్టర్ గురించి వెతుకుతున్నాము. అంతలోకి ఒక సినిమా వేరే సెట్ అయింది అతనికి, కానీ వాళ్ళు డైరెక్టర్ 14 రీల్స్కి చేస్తానంటం వల్ల వాళ్ళకి ఆ స్లాట్ ఇచ్చాం. నెక్స్ట్ స్లాట్ చేయాలి. సో మధ్యలో చిన్న పెద్ద అనే క్వశ్చన్ కాదు, ఏది మంచిది అనేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా మీరు, చిన్న సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి. సో పెద్ద సినిమాలు చేస్తాను, చిన్న సినిమాలు చేయకూడదు, లేదా చిన్నది చేస్తాను పెద్ద చేయను, అలాంటిది లేదు. ఈ సినిమా సబ్జెక్ట్ నచ్చింది. యాక్చువల్లీ సబ్జెక్ట్ నేను కొంతమంది నాకు సబ్జెక్ట్ వినిపిస్తే ఒక సబ్జెక్ట్ బాగా నచ్చి ఇది చాలా ఎంటర్టైనింగ్గా ఉందని మనం చూసి ఈ సబ్జెక్ట్కి ఏ డైరెక్టర్ బాగుంటారని చెప్తే సత్యబాబు గారు కామెడీ పల్స్ బాగుంది, అన్ని కామెడీ సినిమాలు చేశారని చెప్పి సత్యబాబు గారిని కాంటాక్ట్ చేసి ఈ స్టోరీ వినిపించి ఆయనకి స్టోరీ నచ్చితే మేము డెవలప్ చేసి ఈ సినిమా చేసాం అనమాట. సో చిన్న పెద్ద కాదు, సినిమా మంచి సినిమా అంతే. ఉంది కదా హీరో ఎవరని మీరే క్వశ్చన్, ఇద్దరున్నారు అక్కడ, నవీన్ చంద్ర, పృథ్వీ. సో ఇద్దరికి ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. పృథ్వీ కాంబినేషన్ సలోని తోటి, నవీన్ చంద్ర కాంబినేషన్ శృతి శోధి తోటి. యాక్చువల్లీ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ జోనర్ అన్నమాట. సో మెజారిటీ రోల్ పృథ్వీగా ఉంటుంది ఈ సినిమాలో. అతను చాలా హ్యాపీగా ఉన్నాడు, అతనికి చాలా పెద్ద బ్రేక్ ఇస్తుందని అతను ఆశిస్తున్నాడు, మేము కూడా ఆశిస్తున్నాం. మోస్ట్లీ ఈజ్ ఎ కామెడీ జోనర్, ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట పృథ్వీకి. బేసికల్ ఏంటంటే మహేష్ బాబుతో డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలంటే కరెక్ట్ డైరెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి. సో కరెక్ట్ సబ్జెక్టు డైరెక్ట్ సెట్ అయితే ఆయనే ఇస్తారు మన డేట్స్. ప్రస్తుతానికి హను రాఘవపూడితో ఒక సినిమా 14 minutes వాళ్ళు చేస్తున్నారు, తర్వాత మనం చేయాలి. నితిన్ ఏంటంటే ఆ తర్వాత ఒక పై రేంజ్కి వచ్చిన హీరో అయ్యాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఒక మంచి డైరెక్టర్ తోటి, డైరెక్టరే కాకుండా మంచి సబ్జెక్ట్ వెతుకుని చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. బడ్జెట్ ఏదో చెప్తారు సినిమాలు, అందరూ అంతే. డైరెక్టర్లు ఏదో ఈ బడ్జెట్లు తీస్తారంటారు, దింపిన తర్వాత బడ్జెట్ పెరిగిపోతుంటుంది. ఇది కూడా 25% పెరిగింది యాక్చువల్ బడ్జెట్, అనుకున్న బడ్జెట్ కన్నా. బడ్జెట్లో సినిమా తీయగలడం చాలా గొప్పతనం, కానీ ఆ బడ్జెట్ కరెక్ట్గా ఎవరన్నమాట. ఎందుకంటే సినిమా చేయాలంటే ముందు బడ్జెట్లో అట్రాక్టివ్గా ఉండాలి. అది అట్రాక్టివ్ యాప్లు లాగా ఇస్తారు, తర్వాత ఇంకా తప్పదు, దిగాం కదా, దిగిన తర్వాత సినిమా కంప్లీట్ చేయాలి. పృథ్వీ, తర్వాత పోసాని కృష్ణమురళి గారు, జయప్రకాష్ రెడ్డి, తర్వాత ప్రభాస్, సీను, వీళ్ళంతా అందరూ కామెడీ బాగా పంచున్నారు, పలుసున్న వాళ్ళే. సో ఈ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ కామెడీ. సో ప్రతి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట, వాళ్ళ టాలెంట్ చూపిస్తాకి. సో యాక్చువల్లీ సినిమాలో 1.5 hours అప్రాక్సిమేట్లీ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటుంది. ఈ సినిమాకి ఈ టైటిల్ మీలో ఎవరు కోటేశ్వరుడు సూటబుల్గా ఉంది. సో మీలో ఎవరు కోటేశ్వరుడు పాపులర్ నేమ్ కూడాను. మన సినిమా కూడాను ముందు ఫస్ట్ ఒక ఐడియా ఎట్ ద రేట్ ఆఫ్ ₹1 అని అనుకున్నాం. అది ట్యాగ్ లైన్ పెట్టి మీలో ఎవరు కోటేశ్వరుడు అని టైటిల్ పెట్టాం. అది మామూలుగా ఆడియన్స్కి బాగా రీచ్ అవుతున్న ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టాం. సో టైటిల్ సినిమా స్టోరీకి చాలా యాప్ట్. నో ఇట్ ఈస్ నాట్ ఏ గేమ్ షో అని ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్నాను నేను. గేమ్ షో కాదు, అసలు గేమ్ షో ఉండదు కూడా సినిమాలో. సినిమాకి సబ్జెక్టు ఒక ఐడియా ₹1. ఆ ఐడియా ఎవరు ఇస్తారో మీలో ఎవరు కోటిస్తారు. సపోజ్ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, ఒక ఐడియా ఇస్తే ₹1 అని అనౌన్స్ చేసినప్పుడు మీలో ఎవరు కోటిస్తాడు అని ఆటోమేటిక్గా టైటిల్ సూటబుల్ అయింది కదా. సో గేమ్ షో కాదు, గేమ్ షో ఉండదు కూడా. ఇది ప్యూర్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్. ఒక ఐడియా ₹1, అది మెయిన్ యాక్చువల్లీ దాని సబ్జెక్ట్ అనమాట, థీమ్. ఆ థీమ్లో ఎవరికి కోటిస్తాడు అనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, ఎవరు కోటి సంపాదిస్తారనేది. దీంట్లో పృథ్వీ సిలోని ఒక మంచి సెట్ సాంగ్ కూడా ఉంది, చాలా ఎంటర్టైనింగ్ సాంగ్ ఉంటుంది. చాలా ఎంటర్టైనింగ్ సాంగ్ అది. గణేష్ మాస్టర్ దానికి కోరియోగ్రఫీ చేశారు. సో సలోని, పృథ్వీ చాలా యాక్చువల్లీ బాగా కష్టపడి వచ్చింది. అప్పుడు మీరు యాక్చువల్లీ కొన్ని క్లిప్స్ అంతా లాస్ట్ టైం చూపించాము, టీవీలో వస్తుంది కూడాను. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. దాన్ని యాక్చువల్లీ 4 days కంటిన్యూస్గా చేశారు, చాలా బాగుంటుంది, ఆడియన్స్ నచ్చుద్ది ఆ సాంగ్. అలాగే నవీన్ చంద్ర, శృతి మీద కూడా ఒకే సాంగ్ ఉంది. అది అరకులో తీసాం ఆ సాంగ్. పిక్చర్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సాంగ్, మంచి లొకేషన్స్. సో దానికి సుచిత్ర మేడం కోరియోగ్రాఫ్ చేశారు ఆ సాంగ్కి. సత్యబాబు గారి గురించి చెప్పక్కర్లేదు కదా, ఇంతకుముందు బెట్టింగ్ బంగారాజు, యముడికి మొగుడు, తర్వాత జంపు జిల్లాని, ఇలాంటి కామెడీ సినిమాల్లో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో సబ్జెక్ట్ మాకు నచ్చిన వెంటనే దీనికి కామెడీ డైరెక్టర్ ఎవరంటే సత్యబాబు అని మేము నిశ్చయించుకుని సత్యబాబు గారిని అడిగాం. సో మనం తగ్గట్టే కామెడీ ఆయన ఎలా పండిస్తారని తెలుసు, అనుకున్న దానికి కొన్ని రెట్లు ఎక్కువగా ఎంటర్టైనింగ్గా వచ్చింది సినిమా. సో సత్యబాబు గారు రియల్లీ కష్టపడి ఈ సినిమాను ప్రేక్షకులకి ఎలాగా మన కామెడీ అందించాలో చూసి అలాగా చేశారు. ఇంట్రెస్ట్, ప్యాషన్ వల్ల నాకేంటే సినిమాలో నష్టపోకుండా ఉంటే అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. సో సినిమా ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్లీ ఇట్ హెస్ బికమ్ వెరీ ప్రొఫెషనల్గా ఉంది.
ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ సినిమా ఇండస్ట్రీ అంటే వేరే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అలా కాదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు. సో నాకు ఇప్పుడు 6th ప్రొడక్షన్ ఇది నాది. 6th ప్రొడక్షన్లో కూడా ఇంతవరకు నాకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. ఎందుకంటే నా అభిమతం ఏంటంటే నాకు ఏదైనా కమిట్మెంట్ ఉంటే నాకు సినిమాలో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో చూడకుండా నేను అన్నీ ఫుల్ఫిల్ చేసి వెళ్తాను. సో అందుకని ఎదురు వాళ్ళు కూడాను నాకు సహకరిస్తారన్నమాట. సో డబ్బులు వస్తే తీసుకుంటాం వద్దని అన్నాం, కానీ దండు కూడా ఆ ఉద్దేశంగా రాలేదన్నమాట. ఒక సినిమా అంటే ఇంట్రెస్ట్, ఆ సినిమాలను చేస్తే బాగుంటుందని వచ్చానమాట. దాన్ని నిరూపిస్తాను అనమాట దీన్ని కూడాను. కానీ సోషల్ మెసేజ్ ఏం కాదు, లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎదుగుదామని, కానీ ఒకసారి అలా పై లెవెల్కి వెళ్దామని ఆశ లేదు. ఏదైనా స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అంటారు కదా, సో అదే థీరీ నాది. యాక్టింగ్ చిన్న చిన్న పోర్షన్లు ఇంతకుముందు సినిమాలు చేశాను, అధినేతలో కానీ ప్యార్ మే పడిపోయాను కానీ చిన్న చిన్న రోల్స్ జస్ట్ ఇంట్రెస్ట్గా. కానీ నేను సినిమా యాక్ట్ చేయకపోతే నా సినిమా హిట్ అవుతుంది, అందుకని యాక్ట్ చేయడం మానేశాను అనమాట. వేళ్ళు చేయలేదు, బెంగాల్ టైగర్లు చేయలేదు, ఇవన్నీ హిట్ మూవీస్. సో అందుకని యాక్ట్ చేయకుండా ఉంటే బెటర్ అని ప్రొడక్షన్ కూడా చేస్తున్నాను. రాష్ట్రాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారని